ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ప్రపంచంలో మంది ఇప్పుడు అతిపెద్ద విమానయాన విపణి అనమాట, 5వది మంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అత్యంత ప్రదేశాలు అంటే రద్దీగుండే ఏమనే చూద్దాం. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించడం జరిగింది అనేది 2024లో 24.1 కోట్ల మంది విమానాల్లో గమ్యస్థానం జర్నీ చేసిన వాళ్ళైతే అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం IATA పేర్కొన్నది. ఏది 2024లో IATA విడుదల చేసినటువంటి తాజా నివేదిక ఏదైతే ఉందో వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలు సర్వే ప్రకారం వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక విమాన ప్రయాణికులలో అమెరికా ఫస్ట్ ఉంది, 87.6 కోట్లు తొలి స్థానంలో నిలవటం. తర్వాత చైనా 74.1 కోట్లు, UK 26.1 కోట్లు, స్పెయిన్ 24.1 కోట్లు. ఇవన్నీ కూడా భారత్ కంటే ముందు. తర్వాత ఇక మనమే అనమాట. భారత్ వచ్చేటప్పటికి 2023లో 21.1 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించినట్టుగా డేటా చెప్పడం జరిగింది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 11.1% వృద్ధి కనిపించడం జరిగింది. ఇక తర్వాత ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటటువంటి విమానాశ్రయాల్లో ముంబై ఒకటి, ఢిల్లీ ఒకటి. ఆ ముంబై, ఢిల్లీ 59 లక్షల మంది ప్రయాణికులతోటి 7వ స్థానంలో నిలవడం జరిగింది. తర్వాత జేజు సియోల్ మార్గంలో 1.32 కోట్ల మంది ప్రయాణించడం, ఆ జంట విమానాశ్రయాలు అగ్రస్థానంలో నిలిచి ఆసియా పసిఫిక్ ప్రాంత ఆధిపత్యాన్ని చాటడం జరిగింది. టాప్ 10లో కేవలం ఒక్క జద్దా రియాద్ మాత్రమే ఆసియా పసిఫిక్ ప్రాంతం కాదు, కానీ ఎకానమీ సీట్లది మాత్రం అదే హవా. ఏది? జద్దా రియాద్. ఇక అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ప్రీమియం క్లాస్ అంటే కాస్ట్లీది, అది ఫస్ట్ క్లాస్ బిజినెస్, అది 11.8% వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఎకానమీ ప్రయాణం 11.5% వృద్ధి కనబరచడం జరిగింది. 2024లో అంతర్జాతీయ ప్రీమియం క్లాసు ప్రయాణికుల సంఖ్య 11.69 కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యలో 6%. మిగిలిన వారు ఎకానమీ తరగతిలో ప్రయాణించడం జరిగింది. గత ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రీమియం ప్రయాణికులు 2.1 కోట్ల మంది 2023తో పోలిస్తే 22.8% వృద్ధి కనిపించింది. అయితే ఎకానమీ క్లాస్లో 50.08 కోట్ల మంది ప్రయాణించడంతో పాటు 28.6% వృద్ధి నమోదైంది. ఐరోపా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలో మాత్రం ఎకానమీ క్లాస్తో పోలిస్తే ప్రీమియం ప్రయాణ వృద్ధి అధికంగా కనిపించింది. ఐరోపా ఈ విషయంలో 3.93 కోట్ల మంది ప్రీమియం ప్రయాణికులతో అగ్రస్థానంలో నిలిచింది. ఐరోపా మొత్తం ప్రయాణికుల్లో ప్రీమియము ప్రయాణికుల వాటా విషయంలో 14.7%, మధ్యప్రాచ్యం తొలి స్థానంలో ఉంది. ఇక గత ఏడాది బోయింగ్ ఎయిర్ బస్సులకు చెందిన చిన్న బాడీ విమాన సర్వీసులు అధికంగా నడవటం జరిగింది, అంటే తక్కువ మందితోటి. బోయింగ్ B737, బోయింగ్ B737 విమాన సర్వీసులు 1 కోటికి పైగా నమోదవటం జరిగింది. ఎయిర్ బస్సు A320 విమానాలు 79 లక్షలు, ఎయిర్ బస్సు A321 34 లక్షలు కూడా అవి అధిక సర్వీసులు ఇవ్వటం జరిగింది. ఇక మనం ఏం చేయాలి? ఏదైతే అంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే ఇండియా మొత్తంలో ఇంకా అంటే జనాభా పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, GDP పెరుగుతుంది, ఈ ఎయిర్పోర్ట్లు పెరుగుతూ వచ్చినాయి. ఎయిర్పోర్ట్లు ఇంకా 2-3 ఏళ్లలో మనకి జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చేవి ఉన్నాయి. మనము మన షేర్లలో ఏదైతే ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఉన్నాయో, ఏరోస్పేసు ఉదాహరణకి ఇండిగో అనుకోండి, లేకపోతే స్పైస్ జెట్, మనం screener.in వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి స్పైస్ జెట్ అని కొట్టవచ్చు. లేదు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, గ్లోబల్ వెక్ట్రా, ఏదో ఒక షేర్ కొట్టి పీర్స్ ఉంటుంది, PWERS. పీర్స్ కనుక క్లిక్ చేస్తే మీకు దీంట్లో హైయెస్ట్ ఉంది
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 5,771 రూపాయలు ఉంది ఇప్పుడు ధర. స్పైస్ జెట్ వచ్చి 34 రూపాయలే ఉంది ధర. లాభం మాత్రం ఈ క్వార్టరు అంటే ఇంకా ఈ రిజల్ట్ చూసుకోవాలి మీరు. రాబోయే రోజుల్లో ఏదైతే ఎయిర్లైన్కి సంబంధించినటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా 4 కంపెనీలు ఉన్నాయి. మనము చెక్ చేసుకుంటే ఈ 4 కంపెనీల్లో ఏదైతే బాగుందో అవి ఇండిగో అనమాట. ఇండిగోనే ఇప్పుడు ఉన్న వాటిల్లో లీడింగ్లో అనుకోండి, ఇండిగోనే సర్వీస్ అనుకోండి, ఇండిగోనే ఫాస్ట్గా మూవ్ అయ్యేటటువంటి షేర్ అనమాట. మనం ఏం చేయాలి, ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటూ ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవాలి. రాబోయే రోజుల్లో ఏరోప్లేన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇంకా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ఎయిర్పోర్ట్లు వస్తాయి. జర్నీ చేసే వాళ్ళు ఎక్కువైనరు. ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ అబ్రాడ్ ఎవరైతే పోతారో అమెరికాకి పంపించడం పిల్లల్ని, వాళ్ళు అక్కడి నుంచి డాలర్లు పంపించడం, మళ్ళీ తర్వాత మళ్ళీ మన పిల్లలకు చూద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్ళటం, తల్లిదండ్రులు మళ్ళీ అక్కడ ఉండటం, దాంతో ఇవన్నీ కూడా అంటే జీడిపి పెరగటం, ఎకానమీ పెరగటం, ఇన్కమ్ పెరగటం, దాంతో విమానాల్లో జర్నీ పెరగటం. ఇది సింపుల్గా రాబోయే రోజుల్లో ఇంకా అనమాట. ఇప్పుడు మనం ప్రపంచంలోనే 5వది వచ్చినాం. ఇంకా తర్వాత వీలైతే ఇంకా ముందుకు కూడా పోతాం, లేదు అంటే 5వదైనా నిలబడుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.